పచ్చడి పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఈ పచ్చిరొయ్యలు అర కేజీ పచ్చిరొయ్యలు ఇవి, అంటే శుభ్రం చేశాక అర కేజీ పచ్చిరొయ్యలు ఇవి చేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి వాటర్ తీసేసాను. వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టి అవి వాడేసాను. ఇప్పుడు వీటిని వేపుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, 50 గ్రాముల ధనియాల పొడి, 30 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, 1 కప్పు కరివేపాకు, 300 గ్రాముల నూనె, 4 నిమ్మకాయలు. మసాలా ఇది కూడా 2 చెంచాలు వేయాలి. దీనిని తయారీ విధానం ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకుని తయారు చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిన దాన్ని నూనెని పట్టుకొచ్చి పోస్తాను. ఇందులో నేను కారం ఇందాక చూపించాను కదా, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇందాక చూపించాను కదా మీకు కొలతలతోటి పౌడర్లు అన్నీ, అవే పౌడర్లు ఇందులో కలుపుతున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు బాగా దోరగా వేపేసి ఇందులో వేసేస్తున్నాను, నలిపేసి. చాలా బాగుంటుంది పచ్చడి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. బాగా మామూలు గుల్లగా వేపేసి ఒక్కసారి ఇలా నలిపితే పౌడర్ కింద అయిపోద్ది. దాన్ని ఇందులో వేసుకోవటమే. ఇక నిమ్మరసం ఉంది కదా, కొంచెం పొంగించాను నిమ్మరసాన్ని పొయ్యి మీద పెట్టి, ఎందుకంటే నిల్వ ఉంటుంది బాగానే. పొయ్యి మీద పెట్టి వేడి చేదు వచ్చేస్తుంది, ఇదేంటి అని అనుకుంటారేమో. అస్సలు చేదు రాదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా చేసుకుంటే, నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే మీకు పచ్చడి చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. నిమ్మరసం మరిగించి పక్కన పెట్టాను కదా, దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేయాలి. ఇది కూడా కొద్దిగా వేడి తగ్గాకనే అది పోసుకుంటే బాగుంటుంది. మరీ వేడిగా ఉండగా ఇప్పుడు వేడి మరిగి నూనె కదా, ఇప్పుడు పోయొద్దు. కొంచెం చల్లారనిచ్చి రూమ్ టెంపరేచర్కి వచ్చాక నిమ్మరసం కలుపుకుందాం. ఒక పొంగించిన నిమ్మరసం పోసేస్తున్నాను. ఇందులో వేడి గట్ట తగ్గిపోయింది. కలిపేసి ఈసారి సీసాలో పెట్టేసుకోవడం. ఇది 2 నెలలైనా అలాగే ఉంటుంది, పాడవద్దు. 2 నెలలైనా సరే. ఈ రసం కొద్దిగా వేడి చేసి పోసాం కదా, అందుకని. కరివేపాకు ఒకటి బాగా వేపి పౌడర్ ఇలా నలిపేసేసాను అంతే. చూసారా, అసలు ఎక్కడ కనపడతలేదు. చాలా బాగుంటుంది స్మెల్, టేస్ట్. ఈసారి ఇలా చేసి చూడండి.